శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంకా మీనరాశి వారికి శుక్లపక్షంలో 22 నవంబర్ నుండి మొదలు పెడితే 7 డిసెంబర్ వరకు రాహు మీనంలోను, శుక్రుడు తులాలోను, శని కుంభంలోను, బుధుడు వృశ్చికంలోను, శుక్లపక్ష చంద్రుడుగా అభివృద్ధి శాంతిని పెరుగుతుంది. మీనరాశి వారికి ఇది ఒక ధనం వ్యాపారం సంబంధమైనటువంటి విషయాల్లో కొంచెం కూర్చున్నది. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ కస్టమర్ల ద్వారా లాభం వస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వారికి కొంచెం సమయం పడుతుంది. పాత బకాయిలు రికవరీ అవ్వడానికి కొంచెం టైట్గా ఉంటుంది. డిజిటల్, క్రియేటివ్, మెడికల్ రంగాల వారికి మంచి ఫలితాలు ఇస్తున్నారు. పార్ట్నర్షిప్లో కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఇంకా ఉద్యోగస్తులకి కష్టానికి మంచి ఫలితాలు వస్తాయి. పై అధికారులు సంబంధాలు పెరుగుతాయి. ట్రాన్స్ఫర్, పదోన్నతి విషయాల్లో కాస్త జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ మాటకు కొంచెం విలువ తగ్గే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి. ఇంకా ప్రైవేట్ రంగంలో జాబ్ చేంజ్కి ఇది మంచి సమయం కాదు. ఆన్సైట్ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ వెయిట్ చేయండి. శాలరీ హైక్ లేదా బోనస్ వచ్చే అవకాశాలకి ఇంకొక నెల వెయిట్ చేయాల్సి వస్తుంది. టెక్నికల్, క్రియేటివ్ పనులకి ఇది మంచి కాలం అని కూడా చెప్పచ్చు. ఇంకా స్వయం ఉపాధికి కస్టమర్లు కోసం మీరు కొంచెం ప్రమోషన్స్ లాంటిది చేయక తప్పదు. ఆదాయం స్థిరంగా ఉన్న ఖర్చులు మాత్రం డబల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సర్వీస్ రంగంలో పాత కస్టమర్లు రావడానికి వాళ్ళకి మెప్పించదగ్గ పనులన్నీ కూడా చేయండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులకి ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు పెరుగుతుంది. ఒకానొక సమయంలో మీరు నోరు జారుతారు, దానివల్ల కాస్త నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రత్యర్థులు ఎప్పుడురా మీరు నోరు జారుతారని ఎదురు చూస్తూ ఉంటారు, జాగ్రత్త పడండి. విద్యార్థులకి కాస్త కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా మతిమరుపు లాంటిది, స్ట్రెస్ లాంటిది పొందుతున్నారు, జాగ్రత్త. రిలాక్స్గా ఉండండి, అన్నీ మంచిగా అవుతుంది. శని భగవానుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మీకు 7.5 యొక్క ఇది కొంచెం ఈ సమయంలో ఓర్పు, సహనం ఉండాలి. వీలుంటే ఎంత సహనంగా, ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిదని కూడా చెప్పచ్చు. ఓవరాల్ అన్ని సెక్టర్ల వారికి, విదేశీయ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి, విదేశాల్లో ఉన్నవారికి ఇది ఒక మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. విదేశీ వాణిజ్యం చేసే వాళ్ళకి మిశ్రమం, ఉద్యోగం చేసే వాళ్ళకి మిశ్రమం, ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళకి ఇంకొక నెల వరకు వెయిట్ చేయండి, అవకాశాలు రాబోతున్నాయి. విద్యార్థులు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీ యొక్క విజా లాంటి వాటికి H1B వీసాలో అయితే ఇంకొకటి ఇవన్నీ కూడా సానుకూలం అవడానికి జనవరి, ఫిబ్రవరి టైం పడుతుంది. కాల్స ట్రావెల్ ప్లాన్స్ అంతా కొంచెం పోస్ట్పోనింగ్ లాంటిది కూడా చేసుకొని మంచిగా ఉంటుంది. ఇంకా ప్రేమ వివాహ ప్రయత్నంలో వివాహంకి మంచి పెళ్లి కూతురు, మంచి పెళ్లి కొడుకు రాబోయే అవకాశాలు మార్చి తర్వాత ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మిశ్రమమే. ప్రేమ వ్యవహారాలు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేదా పూర్వీక ఆస్తి సంబంధించిన గొడవలు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని సర్దుకోండి. కోర్టు వరకు వెళ్ళకండి, లీగల్ ఇష్యూ అవ్వకుండా చూసుకోండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇది మిశ్రమం, ఏమాత్రం బాగలేదని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి బిజినెస్కి లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఇంకా ఫినాన్షియల్ రకంగా తీసుకుంటే రుణాలు తగ్గవచ్చు, కుటుంబానికి సహాయం చేసే స్థితి ఉంటుంది, అన్నసరి ఖర్చులు తగ్గుతాయి, పెట్టుబడులకు మంచి అవకాశం ఉన్నాయి. ఆరోగ్యం పట్ల మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. మలబద్ధకం, తగినంత నిద్ర లేకుండా ఉండడం, ఇవన్నీ అవుతూ ఉంటుంది, జాగ్రత్త పడండి. ఈ నెల మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీ, దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి, బృహస్పతిని ప్రార్థన చేసుకోండి, లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేసుకోండి, పసుపు రంగు, పసుపు పండు దానం ఇవ్వండి, బియ్యం దానం ఇవ్వండి. అదృష్టం కలిగించే రంగు పసుపు, అదృష్ట నంబర్ 5 అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ మీనరాశి వారికి మిశ్రమ ఫలితంగా ఉంది. ఓవరాల్ ఈ కొత్త ప్రయత్నం, ఈ యొక్క పక్ష ఫలాలు అనేది తీసుకొస్తున్నటువంటి ఇక ట్రీ మీడియా వారిని అభినందించక తప్పదు. ఎందుకంటే మాస ఫలాలతో ఉంటే అమావాస్య టు పౌర్ణమి, పౌర్ణమి నుంచి మాసం, మళ్ళీ కొన్ని రోజులు మనం పౌర్ణమి నుంచి అమావాస్య ఎలా ఉందో కూడా మనం తెలుసుకుంటాము. చక్కగా మీరందరూ కూడా క్షేమంగా, యోగక్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవస్తు, శరణం అయ్యప్ప. మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మా కనబడుతున్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి ఫిక్స్ చేసుకోండి. మా అడ్మిన్స్ మీకు మాట్లాడి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయవస్తు.